డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లా కుప్పంలో జన సైనికులు ఘనంగా నిర్వహించారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరుతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్రత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ నేతృత్వంలో పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. బైక్ ర్యాలీతో అడవి బూదుగూరు గ్రామానికి చేరుకుని జనసేన జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, జన సైనికులు భారీగా పాల్గొన్నారు. కొద్దిగా కోపం చేయండి, బస్సుకి దారి వదిలేయండి దయచేసి. నమస్కారాలు. ఈరోజు చాలా గొప్ప రోజు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జన సేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా కుప్పం నియోజకవర్గంలో జన సైనికులందరూ కూడా కలిసి కూటమి నాయకుల ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయనకున్నటువంటి ప్రజాదరణ, క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకున్న విధానం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆయన యొక్క క్యారెక్టర్ని మహోన్నత స్థాయికి తీసుకుపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సంవత్సరాల విధ్వంస పాలన తర్వాత కుంగిపోతున్నటువంటి రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా పొలిటికల్ నాయకత్వానికి ధైర్యం చెప్పడానికి ఆ రోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా అమానుషంగా ఆ రోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఎటువంటి కండిషన్స్ లేకుండా మనస్ఫూర్తిగా ఆయనకు మద్దతు తెలిపి ఆనాడు ఉన్నటువంటి ఈ దుష్ట రాజకీయాన్ని తుదముట్టించడానికి, ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారు ప్రధాని గారి నాయకత్వంలో వచ్చినందుకు ఈరోజు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. 94% స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కూటమి పార్టీ సంపాదించింది. మీకు అందరూ కూడా తెలుసు. ఫలితంగా ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి, కుప్పం ప్రత్యేకించి అద్భుతమైనటువంటి ప్రగతి తీసుకుపోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి త్యాగానికి, ఆయన యొక్క సాహసానికి, ఆయన ఆదుకున్న విధానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించి, ఆయనకు ఒక తమ్మునిలాగా, రాముడికి తోడుగా లక్ష్మణుడు ఏ విధంగా ఉన్నాడో ఆయన ఒక విల్లు అయితే పవన్ కళ్యాణ్ ఒక బాణం ఎంత దూరం. నమస్కారం. ఈరోజు మా ఆరాధ్య దైవం
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన ఈరోజు ఈ వేడుకలకి నా ఆహ్వానం మన్నించి ఇక్కడ విచ్చేసిన పెద్దలు పిఎస్ఎం మునరత్నం అన్న గారికి, అదేవిధంగా డాక్టర్ సురేష్ అన్న గారికి, వైద్యం శాంతారాం అన్న గారికి, రెస్కో చైర్మన్ మన ప్రతాప్ గారికి, రాజ్ కుమార్ అన్న గారికి, బీజేపీ తులసినాథ్ అన్న గారికి, వీరందరూ కూడా కూటమిలో ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన కొంచెం గొప్పగా చేసుకోవాలని వారు నిండుగా వచ్చి మా పవన్ కళ్యాణ్ ఆశీర్వదించాలని ఈ రోజు పూజా కార్యక్రమం కేక్ కటింగ్ వచ్చి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఘనంగా జన సైనికులకి విషెస్ చెప్తూ వారు ఈ కార్యక్రమం ఇచ్చేసరికి ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పేదల పెన్నది ఆపద్ బాంధవుడు, అది ఏ స్థాయికైనా, అది చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా, కష్టాల్లో ఉన్నాను అంటే ఆదుకునే ఏకైక వ్యక్తి మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు జన్మదినాలు ఇంకా 100 సంవత్సరాలు ఇలాగే ఆయన ఎన్నో పుట్టినరోజులు ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ప్రజలకి ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటుందో వారికి అందరూ కూడా సేవ చేస్తూ వారందరూ కాపాడుకుంటూ సనాతన ధర్మాన్ని ఆయన నిత్యం అనుసరిస్తూ ఆయన అనుసరించాలని కూడా మాకందరూ కూడా బోధిస్తూ వారికి సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో మనం అందరూ చూస్తున్నాము. వారికి ఇలాగే ఆ దైవ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ అండగా ఉండాలని, అదేవిధంగా నిత్యం ఆయన అవినీతి పైన ఏదైతే గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేస్తే ఆ అరాచకాలన్నీ కూడా ఆయన నిలదొక్కుంటూ, అదేవిధంగా కూటమిలో ఉన్న పార్టీలకు కానీ నాయకులకు కానీ ఆయన అందుబాటులో ఆదుకుంటూ అన్ని విధాలుగా ఆయన ముందుకు వచ్చినందుకు ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం గా ఉంటూ అనేక శాఖలకు ఆయన సేవలు అందిస్తూ కూడా ఆయన ప్రతి ఒక్క ప్రజానికాన్ని మనసుని దోచుకుంటున్నారు. నిజంగా ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేసేదానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాగే ఆయన స్ఫూర్తితో మేమందరం ముందుకెళ్తాము. ఈడ కుప్పం నియోజకవర్గంలో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మాకు జనసేన పార్టీ నాయకులు కానీ జన సైనికులు కానీ ఆయన చాలా వరకు మాకు మర్యాద ఇస్తారు. ఎంతో ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ఎక్కడున్నా ఆయన స్థాయికి మమ్మల్ని గుర్తించి పలకరించేదే మాకు పెద్ద గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకత్వం మన కంచర్ల శ్రీకాంత్ అన్న గారు కూడా, అదేవిధంగా పిఎస్ఎం గారు, సురేష్ అన్న గారు, ప్రతాప్ గారు, రాజ్ కుమార్ అన్న గారు, శాంతారాం అన్న గారు, అదే అనేక మండలాల్లో ముందుగా పనిచేస్తాను. ముందుగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరికీ, కూటమి తరపున కూటమి నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, బీజేపీ నాయకులు కార్యకర్తలకు, ప్రత్యేకించి జన సైనికులందరికీ కూడా మీ ప్రియతమ నాయకుడు, మనందరి ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా పేరు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సన్ రైజ్ స్టేట్ అని ఒక పేరుంది. ఉదయించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా, సూర్యుని చూసే రాష్ట్రంగా పేరుగాంచిన మన రాష్ట్రాన్ని వెలుగు నుంచి అంధకారం వైపు, అభివృద్ధి నుంచి వినాశం వైపు, మంచి నుంచి చెడు వైపు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత నైరాశ్యం నుంచి ఆశలు ఎదురు చూస్తా ఉందంటే, మన రాష్ట్రం అంధకారం నుంచి వెలుగు వైపు నడుస్తూ ఉందంటే, వినాశనం నుంచి విజయం వైపు నడుస్తూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం 3. అందులో 1 నరేంద్ర మోడీ గారైతే, 2 చంద్రబాబు నాయుడు గారైతే, 3 మన ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు వీళ్ళ ముగ్గురిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రల్ని కుతంత్రాలను ఎదుర్కొని రాష్ట్ర ప్రజలందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తూ, కూటమి కార్యకర్తలందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తూ ఈ రోజు బలంగా మన కూటమి ప్రభుత్వం నిలబడిందంటే దానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన సందర్భాలు అనేకమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద శక్తిని, యువ శక్తిని, అసలు
తట్టుకోలేనంత ఇంత పెద్ద శక్తిని ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరి యొక్క ఎనర్జీని మంచి వైపు నడిపించడం అనేది అంత ఈజీ కాదు, అంత సామాన్యమైన విషయం కూడా కాదు. అలాంటి యువ శక్తిని ప్రగతి వైపు తీసుకొస్తున్న ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎంతమంది